వానల కాలం వచ్చినా జోరు తగ్గని కోతల కాలంతో రాష్ట్రం అల్లాడిపోతోంది. పల్లె పరిశ్రమ తేడాలేని కోతల్లో సకలం చీకట్లోకి జారుకుంటున్నాయి. ఎక్కడ చూసినా కరెంటు కోతలే, అది ఎప్పుడు పడితే అప్పుడే. వేళాపాళాలేని ఈ వాతలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వర్షాలు సరిగా లేక ఉక్కపోత ఒకవైపు, తీరని కష్టాలు మరోవైపు వారిని గుక్క తిప్పుకోనీయకుండా చేస్తున్నాయి. పరిశ్రమలు బంద్, తాగునీటి పథకాలు ఇక్కట్ల పాలు. ఎండాకాలం కంటే దారుణంగా అమలవుతున్న కోతలతో ఏం చేయాలో పాలుపోని అయోమయం జనానిది. చివరకు రాత్రిపూట భోజన సమయాన్ని కూడా చిమ్మ చీకట్లలోనే గడపాల్సిన దుస్థితి. ఇక అన్నదాతల అవస్థలైతే చెప్పక్కర్లేదు. ఇంత జరుగుతున్నా మిన్నకున్న పాలకుల తీరుతో ఆ కష్టాలు ఏనాటికి తీరాలో అన్నది అర్థం కాని పరిస్థితి. రాష్ట్రానికి పొంచున్న విద్యుత్ గండానికి ఈ గణాంకాలు కొన్ని మచ్చుతునకలే. రాష్ట్రంలో భారీగా పెరిగిన డిమాండ్, దానికి తగ్గట్టుగా లేని సరఫరా, అస్తవ్యస్త విధానాలతో సమస్య రోజురోజుకి తీవ్ర రూపు దాల్చుతోంది. అన్నదాతల ఆశలు ఆవిరవుతున్నాయి. గ్రామీణం అతలాకుతలమవుతోంది. తాగునీటికి కటకటలాడాల్సిన దుస్థితి దాపురించింది. అదే సమయంలో కోతలతో అల్లాడుతున్న పరిశ్రమల్లో కార్మికుల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమవుతోంది. ఎటు చూసినా ఎక్కడికి వెళ్లినా ఇదే కోతల కాలం అన్ని రంగాల్లో చిమ్మ చీకట్లు కమ్ముకునేలా చేస్తోంది. వీటిలో థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉత్పత్తి చేస్తున్నది 96 మిలియన్ యూనిట్లయితే హైడల్ విద్యుత్ నుంచి వస్తున్నది 7 మిలియన్ యూనిట్లే. గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి గత నెల వరకు 83 మిలియన్ యూనిట్లు ఉండగా ప్రస్తుతం అది 62 మిలియన్ యూనిట్లకు తగ్గిపోయింది. ఉత్పత్తిలో చోటు చేసుకున్న ఈ అంతరాలే గ్రిడ్ కు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థే స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి సమర్పించిన వివరాలివి. వీటిని బట్టి చూసినా విద్యుత్ రంగంలో అలుముకున్న చీకట్లు ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అడుగంటిన జల విద్యుత్ ఆశలు, థర్మల్ విద్యుత్ రంగం కోలుకునే పరిస్థితులు కనిపించకపోవడం, అందుబాటులోని ప్రత్యామ్నాయాలు ఈ కష్టాల్ని రెట్టింపు చేస్తున్నాయి. ఫలితం ఏడాది పొడుగునా విద్యుత్ కోతలు తప్పవా అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి పరిస్థితులు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి విద్యుత్ను తెచ్చుకుందామంటే ఆ క్యారిడార్ను ఈ సంవత్సరం తమిళనాడు రాష్ట్రం ముందుగానే తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం జాప్యం కారణంగా 2013 మే నెలాఖరు వరకు ఉత్తరాది విద్యుత్ కొనుగోలు చేసుకునే పరిస్థితే ఉండదని తేలిపోయింది. అదిలా ఉంటే వర్షాలైనా సకాలంలో కురిస్తే విద్యుత్ కష్టాలు తీరుతాయని ఆశించిన డిస్కంలకు రుతుపవనాలు సహకరించడం లేదు. నైరుతి రుతుపవనాల దోబూచులాటతో రాష్ట్రంలో అడుగంటిన ప్రాజెక్టులకు నీరు చేరడం లేదు. నిరంతరంగా విద్యుత్ సరఫరాకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేకపోగా విద్యుత్ డిమాండ్ మాత్రం రోజురోజుకు పెరుగుతోంది. ఎంత డిమాండ్ పెరిగితే అంత కోతలు అన్నట్లుగా డిస్కంలు కోతల ప్రణాళికను ప్రభుత్వానికి నివేదించాయి. రోజువారీగా ప్రస్తుతం 35.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటుండగా ఇది మున్ముందు మరింత పెరిగే అవకాశాలున్నాయి. విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. వేసవిలో విద్యుత్ కోతల కారణంగా పరిశ్రమలు పూర్తి స్థాయిలో ఉత్పత్తి చెయ్యలేకపోగా ప్రస్తుతం ఆ లోటు భర్తీ చేసుకోవడానికి సిద్ధమయ్యాయి. రుతుపవనాలు ప్రవేశిస్తే విద్యుత్ వినియోగం తగ్గుతుందని డిస్కంలు ప్రణాళికలు సిద్ధం చేసుకోగా వరన్నుడు కూడా సహకరించని పరిస్థితులు ఏర్పడ్డాయి. విద్యుత్ సరఫరాకు సంబంధించి ప్రభుత్వం మొదట్నుంచి వరన్నుడిపై ఆధారపడడానికే అలవాటు పడిపోయింది. ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో విద్యుత్ లోటు అన్నది లేకుండా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో 2700 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తికి అవకాశమున్నా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి గ్యాస్ కేటాయింపులు చేయించుకోవడంలో సర్కార్ది పూర్తిగా వైఫల్యమనే చెప్పాలి. గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాల ఏర్పాటుతో విద్యుత్ కొరతే ఉండదని ఊకదంపుడు ఉపన్యాసాలు చేసిన సర్కార్ గ్యాస్ కోసం
కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితిలో కూడా లేదు. గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే రోజు 650 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేసి రాష్ట్రమే పొరుగు రాష్ట్రాలకు విక్రయించొచ్చు. ఇప్పుడు 1400 మెగావాట్ల సామర్థ్యం గల గ్యాస్ బేస్డ్ ప్రాజెక్ట్స్ కెపాసిటీ ఐడియల్గా ఉంది. ఇప్పుడు అవసరమైన గ్యాస్ కానీ సరఫరా చేస్తే 34 మిలియన్ యూనిట్లు అదనంగా ఉత్పత్తి చేయొచ్చు. అంటే మన ఈ కొరతను చాలా వరకు అధిగమించవచ్చు. ఇప్పుడు రెండోది గ్యాసు ఈ సంవత్సరం ఇంకా తగ్గిపోతుంది అంటున్నారు సరఫరా. ఈ 1400 మెగావాట్లకు ఇంకా పెరిగే అవకాశం ఉంది. 1700 దాకా కూడా ఐడియల్ కెపాసిటీ పెరిగే పరిస్థితి ఉంది. వర్షాలు కానీ బాగా ఆలస్యమైతే ఈ పరిస్థితికి చాలా దారుణంగా ఉంటుంది. వర్షాలు కానీ పడకపోతే అన్ని రాష్ట్రాలకి సమస్య. కొరత అనేది అన్ని రాష్ట్రాలు ఎదుర్కొంటాయి. అందువల్ల బయట నుంచి కొనడానికి కూడా పెద్దగా అవకాశం ఉండదు. అందువల్ల ఇవాళ ప్రధానంగా ఏంటంటే మనకి ఈ విద్యుత్ కొరతకు కారణం ప్రభుత్వ రంగ సంస్థలని కావాలని నిర్లక్ష్యం చేసి ఈ ప్రైవేటు రంగానికి అనుచిత ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం జన్కోని అవసరమైన మద్దతు ఇవ్వకుండా, కేంద్ర ప్రభుత్వం అవసరమైన గ్యాసు బొగ్గు కేటాయించకుండా ఈ కావాలని చేస్తున్న విధానాల్లో దుష్ఫలితం ఇది వాళ్ళు మనకు వచ్చింది. విద్యుత్ లోటును భర్తీ చేయడానికి ట్రాన్స్కో ప్రస్తుతం స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు చేస్తోంది. గడిచిన మే 31తో ఉత్తరాదితో విద్యుత్ కొనుగోలు ఒప్పందం పూర్తి కావడంతో కేరళ తదితర రాష్ట్రాల నుంచి స్వల్పకాల ప్రాతిపదికన రోజు 922 మెగావాట్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ నెలాఖరుకు మధ్యకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పంద టెండర్ల ప్రక్రియ పూర్తి కానుంది. ఇది పూర్తయితే 2014వ సంవత్సరం వరకు కొనుగోలు ధరలు ఖరారై వచ్చే జూన్ 1 నుంచి విద్యుత్ సరఫరా మొదలు కానుంది. దీర్ఘకాలిక కొనుగోలు కోసం రోజువారీగా 2000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఏపీ ట్రాన్స్కో టెండర్లు ఆహ్వానించింది. ఈ టెండర్లు పూర్తయితే 2014 నుంచి 2025వ సంవత్సరం వరకు విద్యుత్ను కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుతానికైతే వాటిల్లో ఏ ఒక్క అంశంపై ఆశలు పెట్టుకోవడానికి వీలు లేని పరిస్థితి. ఇవన్నీ తెలిసి పరిస్థితంతా సవ్యంగా ఉంటుందని గ్రామీణులకు నిరంతర విద్యుత్ అంటూ ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం యథావిధిగానే మాట తప్పింది. ప్రస్తుతం గ్రామాల్లో గృహ విద్యుత్ కూడా కోతలు పెడుతున్నారు. ఇక వ్యవసాయ విద్యుత్ గురించి చెప్పాలంటే రైతుల కష్టాలు వినే దిక్కే లేకుండా పోయింది. 16,400 మెగావాట్ల కెపాసిటీ ఉంది మన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ కింద డిస్కామ్స్కి వచ్చేది. కానీ ఇలాంటి పరిస్థితుల వల్ల హైడల్ వాడుకునే పరిస్థితి లేదు. ధర్మంలో కూడా చాలా వరకు వాడుకోలేని పరిస్థితి, గ్యాస్ లేక బొగ్గు లేక ఇవన్నీ. అందువల్ల ఇప్పుడు నిన్నేదో సీఎం గారు ఈక్విటీ ఇస్తాం జన్కోకి ఇస్తే అది మంచిది ఇవ్వాలి కూడా. ఇప్పటి నుంచే చెబుతున్నాం బడ్జెట్లో పైసా కేటాయించట్ల జన్కో ప్రాజెక్ట్స్కి కానీ పవర్ సెక్టర్ కానీ సబ్సిడీ తప్ప. అది చాలా రాంగ్ పాలసీ అప్రోచ్. ఏంటంటే అండూ ఇంపార్టెన్స్ అండూ రిలయన్స్ అన్న ప్రైవేట్ సెక్టర్ మీద పెట్టుకోవటం వల్ల ఇలాంటి దురవస్థ వాళ్ళ ఏర్పడింది. ఇవాళ వచ్చేది ఇప్పుడు ఇళ్ళు తగలబడుతుంటే బాగుతవుతున్నట్టుగా ఉంది కానీ వ్యవహారం లేదు. ఇప్పుడు ఏదో కేంద్రానికి అప్పీల్ చేస్తాం గ్యాసు అది అని చెప్తున్నారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి గ్యాస్ సమస్య మనకు ఉంది. అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అప్పీల్ చేశారు. ఎన్నో కొన్ని వందల లేఖలు ఉన్నాయి. ఆ ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో రాసిన రిప్రజెంటేషన్స్ చేశారు. కానీ ఫలితం ఏమీ లేదు. గత ఏడాది 2 పంటలు పోగొట్టుకున్న రైతులు ఈసారైనా సకాలంలో విత్తనం వేసుకుందామంటే వరనుడు ముఖం చాటేశాడు. కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తూ బోర్లలో నీరు చేరుతున్నప్పటికీ విద్యుత్ కోత సాగుకు గొడ్డలి పెట్టైంది. 2 విడతలుగా వ్యవసాయ విద్యుత్ 7 గంటలు ఇస్తున్నామని చెబుతున్న డిస్కంలు చాలా ప్రాంతాల్లో 2 గంటల చొప్పునే ఇస్తున్నాయి. నగరాల్లోనూ ఉదయం గంట, మధ్యాహ్నం గంట విద్యుత్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితి ఏడాది పొడుగునా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అధికారులు ప్రభుత్వానికి చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని, విద్యుత్ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే ప్రతిపాదనలతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిపుణులు కోరుతున్నారు. ఉత్తరాది విద్యుత్ వచ్చే మే వరకు రాదని నిర్ధారణ అయినందున వర్షాభావం ఏర్పడితే ప్రత్యామ్నాయ మార్గాలపై ఇప్పుడే ప్రణాళిక చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు.